వచ్చిన అమ్మగారు స్తోత్రం. చివరికి ప్రార్థన చేస్తాను అమ్మగారు. దేవుడు మమ్మల్ని అందరికీ విద్య ఆశీర్వదించి ఈ ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి రావడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చిన కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఆదివారం. కొందరికి అది తెలియదు ఇది ఏది ఆదివారం. స్తోత్రం. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే బెస్ట్ ఇంప్రెషన్ అంటే దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మొదటి ఆదివారం ఎలాగ వస్తున్నారు కడవటి ఆదివారం మనకు అలాగే తెలియదు. కొందరికి అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఆదివారం అంటే ఇలాగండి ఈ మొదటి రోజు అనేది ఏం చేసుకున్నారు. మొదటి రోజు ఏదైనా మొదటి రోజు నా సంవత్సరం మొదటి రోజు అనేది పాటిస్తున్నాం. మనం పాటించలేదు కానీ మొదటి ఆదివారం అంటే అది గుర్తుంది. మనం ఈ పాట పాడినప్పుడు అత్తగారి వల్ల ఉండకూడదు. అత్తగారి వల్ల అంటే అర్థమైందా? అర్థమైంది. అర్థమైన వాళ్ళు అంతమంది అందించాలి. అందుకే పాట పాడకండి. కొందరు మాత్రం కాదు, అందరు పాడాలి. అది పాస్టర్ పాడాలి. లేదా బొమ్మను కూర్చోడానికి కాదు, పాస్టర్ పాడాలి, విశ్వాసం పాడాలి, అందరూ పాడాలి. ఆరాధనకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇదందరూ కలిసి పాడి అదొకటి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. కొందరనుకున్నా నేను పాడకుండా ఇలా కూర్చున్నాను. నీ పాడకుండా కొందరు నీ గౌరవ పాడాలి. దేవునికి స్తోత్రం. పాట పాడకుండా ఎలా ఆరాధన చేయడం. అందుకని నీ పాట పాడాలి. వచ్చిన వాళ్ళందరూ తెలిసిన మొక్క అయినా కూడా ఏం చేయాలి. కొందరికి పాటకు తెలియదు. దేవునికి స్తోత్రం. సహోదరు అంటే సహోదరులు అందరూ పాట నేర్చుకో. ఒక పాట స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ పాట కరెక్ట్గా పాడడానికి నేర్చుకో. కొందరికి అది ఇప్పుడు కూడా తెలియదు. పోరండి నా పాస్టర్ మిమ్మల్ని తెచ్చేసి వాళ్ళు సరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు. యోహాను సువార్త కాబట్టి 12వ అధ్యాయం 1 నుండి 3 వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇదే వాక్యం నేను ఒక రోజు చెప్పలేదు. నా ఉన్నది మీరే చదివినప్పుడు అదే అనుకున్నారు. అయ్యా అదే చెప్తున్నాను. ఏదో ఒక వాక్యం చెప్పినప్పుడు ఒక కొత్త థాట్స్, కొత్త చింత మీకు నేను ఇస్తున్నాను. అందుకని మీరు శ్రద్ధగా వాక్యము చూడాలి. నేను కొత్త సంవత్సరంలో చెప్పిన వాక్యం మనకు తెలుసా? కొత్త సంవత్సరంలో ఏ వాక్యం చెప్పారని వాక్యం మనసులో ఉంచండి. దేవునికి స్తోత్రం. బెతనియా కదా ఆ ఇంటిలో స్థలంలో ఈ బెతనియా గురించి 3 విషయములు ఉంది. మొదటి విషయము మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యములో బెతనీలో కుష్ఠరోగి అయిన సీమోను అదొక స్టడీ. బెతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి యేసుకి పిలిచి అది మీరు నేర్చాలండి. అప్పుడు బెతనీకి వెళ్ళినప్పుడు సీమోని ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి జడమాంస తైలము పగలగొట్టి ఆయన తల మీద కోసినట్టుగా రాయబడి. 'Yes' అర్థమైందా? స్త్రీ, అదే స్త్రీ అండి. 'Yes' 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 'Yes'
మార్త కాదు మధ్యలో కాని మరి కాదు మధ్యలో మరి అని చెప్పి కొందరు భాషలో కూడా అలాగే చెప్తున్నారు. మధ్యలో కాని మరియా మధ్యలో కాని మరి అలాంటి వాడు కాదు. 7 దెయ్యం పట్టిన అమ్మాయి అది. కొత్త నిబంధనలో 6 మరియే ఉందండి. 6 మరి ఏదైనా స్టడీ చేయాలి, చేయాలి, కన్నమూసి చెప్పకూడదండి. ఇప్పుడు ఈ స్త్రీ అక్కడ పేరు రాయబడలేదు, ఒక స్త్రీ పేరు వెతకడానికి ప్రయత్నించకూడదు. అప్పుడు ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి విలువైన యేసయ్య మీదికే చేసి పోసారు. అదొకటి మధ్యలో కానీ సారీ బెతనియా సీమోను జరిగినది. రెండవది బెతనియా గురించి రాయబడింది ఎక్కడండి? కట్టబడిన గాడిద. అవును కదా, లోకోత్సవార్త ఉంది కదా. లోకోత్సవార్త 19:29 చూడండి. లోకోత్సవార్త 19:29 బైబిల్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి చూడండి. వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిపించి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక బెతనియను సీమోను కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసయ్య వెళ్ళినట్టుగా అది. ఇక్కడ బెతనీకి ఎందుకంటే కట్టబడిన ఒక గాడిద ఉన్న చోటకి ఒక చోట చెప్పలేదు. బెతనీని ఒక చోట కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు, ఇంకొక పక్కన ఏమంటే కట్టబడిన గాడిద. సోదరం చెప్పారు. అన్ని గాడిద ఉన్నారు కానీ ఈ గాడిదకి మాత్రమే ఉంది. సోదరం ఎందుకు? దేవునికి కావలసిన వ్యక్తి ఏముంది? దేవునికి కావలసిన వ్యక్తి అయితే కట్టుని ఈ రోజు విడుదల ఇవ్వడానికి కావలసిన వాడైతే నీకే బంధనం ఉంది. శాశ్వతంగా అన్ని దినములకు బంధనం ఉంటుంది. అంటే ఆ సమాధిలో ఉన్న ఆ దెయ్యం పట్టిన మనిషిని అక్కడ ఏడుస్తున్నారు. ఏడిసినప్పుడు ప్రతిరోజు ఏడిసని కాదురా నీకు ఒకరోజు నీకు విడుదల ఉంది. ప్రతిరోజు కన్నీరు కాదు, ఒకరోజు నీకు విడుదల ఉంది. ప్రతిరోజు నీకు దగ్గర ఒకరోజు విడుదల ఉంది. ఈరోజు మాట్లాడుతున్నారు. నీ కన్నీరు కాదు విడుదల ఉంది. నీ కన్నీరు కాదు విడుదల ఉంది. ఆ విడుదల జరగడానికి సమయం వచ్చింది. బైబిల్ మన సంఘ వాక్య ప్రజలు బాగా ఎదగడానికి మీరందరూ ప్రార్థన చేయాలి. ఇది ఎదగకుండా బెదిరించి ఒక శక్తి ఉంది, అది తొలగి మూలని మన సంఘంలో మంచి వాక్య ప్రజలు జరగాలి. అటువంటి శక్తితో కావలసినది గాడిదకి కట్టబడింది. దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని పంపించాడు. నిబంధన విప్లవానికి ఇద్దరు వచ్చారు. కొత్త నిబంధన పాత నిబంధన విప్లవానికి ఆ వాక్యం మీ దగ్గరకు వచ్చిన కాబట్టి విడుదల జరిగింది.
స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇద్దరికి పంపించారండి బైబిల్. ప్రార్థన చేయనప్పుడు ఎవరు ప్రార్థన చేయమని చెప్పలేదు. అందరూ చెప్పాలి జరగదు. ఇద్దరు తప్ప ముగ్గురు కలవదు. మనకు ఉన్న ప్రోవడం అదే, మనకున్న ప్రోవడం అదే కదా. ఇద్దరు కలిసి ముగ్గురు కలవడు. ఇద్దరు కలిసిన ముగ్గురు కలవడు. యేసు అక్కడ చెప్పారండి. సోదరు నేను చెప్పిన నీకు అర్థమవుతున్నాను అనుకుంటున్నాను. సంగమా నీ పరిస్థితి ఏసైతే చాలా తెలిసి ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఆ గాడిద ఏమవుతుంది? కట్టబడిన గాడిద. కానీ గాడిద ఏమవుతుంది? మరణం అయింది కనుక బైబిల్ చెప్తున్నారంటే నిర్గమకాండ 13వ చదివితే ఒక గాడిద జన్మిస్తే ఆ గాడిదకి ఒక గొర్రె పిల్ల వలన ఆయనకి ఏమి చేయాలి? విడుదల రాని, లేకపోతే మెడ ఏమవ్వాలి? ఎరగొట్టి చదవలేనట్టుగా ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. అంటే మెడ నీవు నేను అనగా ఉండి వాళ్ళని మెడ ఎందుకు విరగలేదు? ఎందుకు విరగలేదు? ఏంటి కదా వెండినా వెండి 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 కాదు, దానికి ఒక మేకకి ఇవ్వాలి. మేక పిల్లకి ఇస్తే అది మెడ ఏం చేయదు. అదే నిండి నీ మెడ ఎంత తిరగలేదు. ఈ గాడిదకి విడుదల ఇవ్వడానికి ఒక మేక పిల్లకి మెడగా ఇరిగింది కాబట్టి ఈ గాడిదకి విడుదల. యేసయ్య మరణం వలన నీకు విడుదల. యేసయ్య మరణం వలన నీ చావు నుండి నీకు విడుదల. నీ చావుల చోట్ల, నీ చావవలసిన చోట్ల యేసు నీ కొరకు చచ్చిన తమ్ముడు. దేవునికి అందుకే కృతజ్ఞత చెప్పండి. నేను చావనే చోటలు నువ్వు నాకు బదులుగా చనిపోయింది కాబట్టి నా బ్రతికి ఉంది. పగలబడిన గాడిదకి విడుదల ఇచ్చింది. అదని చెప్పడానికి చాలా సమయం కావాలి. సమయాలు తీసుకోలేదు. నేను ఈ చరణ్ వాళ్ళకి 3వ లేక మరొకరండి. 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను సువార్త. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. సోదరుడు ఆ వచ్చేదని పదానికి సోదరుడు చెప్పండి. తెలుగు ఈ యోహాను సువార్త అనే రాయబడింది. ఇంగ్లీష్లో రాశారు The Gospel of John. సోదరుడు ఇంగ్లీష్లో రాయబడి జోన్, తెలుగులో యోహాను జోన్ ఒకటి. దేవుడికి అది చెప్పడానికి దేవుడు సౌకర్యం. ఇక్కడ నేను ఇక్కడ అడుగుతానంటే యేసు బెత్లెహేముకి ఎక్కువ వచ్చారు అని చదివినప్పుడు నీకు ఏదైనా ఒక ఐడియా వచ్చిందా? ఐడియా రావాలంటే 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యోహాను సువార్త 11:3. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని
ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు చూడండి 11వ అధ్యాయం 3వ వాక్యములు యేసుకి పిలిచిన కాబట్టి యేసు ఎక్కడికి వచ్చారు? బెతనియా మరియా ఇంటికి వచ్చారు. సోదరం 12వ అధ్యాయంలో యేసుకి పిలవలే, పిలవగా ఆయన పోరు. సోదరం 11వ అధ్యాయం యేసుకి పిలిచారు, 12వ అధ్యాయానికి యేసుకి పిలవలేకుండా యేసు అక్కడికి వచ్చిన సోదరం. అదేంటి అనగా మాట్లాడంటే హైలైట్ చెప్పడానికి కారణం ఉందని తెలుసు. అది కాదు నీ ఊగిదిర ఊగదు. ఒక కాలంలో యేసయ్యని పిలిచిన కాబట్టి యేసయ్య నీ దగ్గరికి వచ్చింది. నీ రక్షణ పొందిన ముందు యేసయ్య పిలిచిన కాబట్టి యేసయ్య నీ ఇంటికి వచ్చాడు. లేకపోతే నీకు లోపలికి వచ్చాడు. సోదరంగా తెలియదా సంగమా? నీ పిలిచిన కాబట్టి యేసు వచ్చాడు. పిలిచిన కాబట్టి నీకు విడుదల కలిగింది. పిలిచిన కాబట్టి స్వర్గత కలిగింది. పిలిచిన కాబట్టి నీ ఇంటికి వచ్చాడు ఆయన. కీర్తన 40 చదివితే దావీదు చెప్పిన మాట వినండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటా. ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించెను. నా మొర అంటే ఆయన నా చెవి యొక్కి నా మొర ఆలకించి నన్ను ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆయన అంటే పిలిచిన కాబట్టి ఆయన నిన్ను బయటికి తీసే. ఈరోజు నీ పిలిచిన కాబట్టి ఆయన నిన్ను ఆ భయంకరమైన దేవుడు పిలిచాడు. రోమపత్రిక 7:24 వాక్యములు చదివితే అక్కడ కూడా ఒక మాట పౌలు అయ్యో ఎంత దౌర్భాగ్యుడు! ఇట్టి మరణమును నాకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తుంది? మన ప్రభువైన యేసు. అంటే పిలిచిన కాబట్టి మామూలుగా ఉంటే విడుదల కలగదు. ఆ గుడ్డి మనుషుడు 2 కళ్ళు కనిపించిన భక్తులుగా ఆయన కేకలు వేసినప్పుడు యేసు దగ్గరికి వచ్చి ఆయన విడిపించినట్టుగా ఈరోజు నీ పిలువని ఈరోజు పిలిస్తే ఆయన వస్తా. మనుషుడు రాకపోవచ్చు కానీ యేసు అటువంటి వాడు పిలిచిన వాడు దగ్గరికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన పిలువకుండా బెతనీకి వచ్చారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలు 11:3 పిలిచినప్పుడు వచ్చారు. దేవునికి స్తోత్రం. అదే తప్పదు కదా. ఎందుకు దేవుడు పిలవకుండా ఎక్కడికి వచ్చారండి? స్తోత్రం కలిగింది కాక యేసు మన మధ్యకి ఎందుకు వస్తున్నారంటే ఆయనకి మన మధ్యకి రావడానికి ఉన్న హక్కు ఉంది. నీ ఆరాధన మందిరికి ఆయనకి రావడానికి ఉన్న హక్కు ఉంది కాబట్టి ఆయన వచ్చే పిలువకుండా అర్థమవుతుంది. మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నీ యేసయ్యకి పిలువకుండా పురువే యేసయ్య మన చర్చిలో అప్పుడు వచ్చినది నీ పిలువచ్చినప్పుడు వచ్చేది. ఇప్పుడు వచ్చినది కాదు. నీ ఆరాధన నీ చేతుల్ని పొందుకోవడానికి ఆయన మన సంఘంలో
20 వాక్యం చదివినప్పుడు మీరు చూడండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. పిలిచారా? కూడినప్పుడు సోదరా, ఇప్పుడు కూడినప్పుడు నీ మధ్యలో వచ్చారంటే దేవుడు కూడిన మధ్యలో పిలవకుండా ఆయన వచ్చినందుకంటే తెలుసా, నీ ఆరాధన ఆయన పొందుకోవడానికి. ఆయన కోరుకున్నది నా బిడ్డలు నన్ను ఆరాధించడం పొందుకోవడానికి. యేసు నీ దగ్గరికి వచ్చారంట. అప్పుడు పిలిచినప్పుడు వచ్చారు. ఎక్కడ పొందినప్పుడు రక్షించడానికి పిలిచారు. అప్పుడు వచ్చారు. ఇప్పుడు పిలవకుండా నీ దగ్గరికి ఆరాధన వచ్చింది. పిలిచినప్పుడు దేవుడు ఎందుకు వచ్చారంటే నీకు జీవం ఇవ్వడానికి. పిలిచినప్పుడు ఎందుకు వచ్చారంటే ఏంటి? అప్పుడు నీ చచ్చిన వాడు చచ్చినంటే నీకేమో ఇవ్వాలి, జీవం కావాలి. అందుకే ఇప్పుడు ఎందుకు యేసు వచ్చాడంటే యేసు ఇప్పుడు జీవం ఇవ్వడానికి పొందుకోవాలి. పొందుకున్నారంటే దేవునికి స్తోత్రం. నీ దగ్గర నుండి ఆరాధన కొనుక్కోవడానికి వచ్చింది. అదే మంచిది. ఆరాధన దేవుడు నీ దగ్గర నుండి కొనుక్కోవడానికి వచ్చింది. అప్పుడు ఇవ్వడానికి వచ్చింటే ఇప్పుడు ఇవ్వడానికి కొనుక్కో. ఆరాధన చేయాలి. ఆరాధన కొనుక్కోవడానికి ఆయన వచ్చింది. అందుకని నేను చెప్తున్నాను, మీరు ఆరాధన చెయ్యి. పాడు పాడు పాడు. ప్రకటన 8:1-2-3 వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడిన వాక్యము, ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపర్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పిలిచారు 12 కిలోమీటర్లు ఎక్కడికి వచ్చారు? ఇద్దరు ముందుకి బెతన్య రోగం ఉన్నది. ఇద్దరు ముందుకి బెతన్య రోగం ఉన్నది, మరణం ఉన్నది. ఈ మరణం మాత్రం చర్చి సమాధి చేసి కప్పు కొట్టినది. వేదన కలిగిన బెతన్య, సోదర కలిగిన 11
ఉన్న బెతనీకి పిలిచినప్పుడు వచ్చేది. ఇప్పుడున్న బెతనీకి పిలుపు లేదు. సంతోషంగా ఆయన పిలువబడి అక్కడ వచ్చిన కాబట్టి స్వాతంత్రం దేవునికి స్వాతంత్రం, దేవునికి స్వాతంత్రం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతన్యకు ఎందుకు వచ్చాయి అక్కడికి? లాజరు ఉన్న బెతన్యకు. ఎంత నీకు అర్థమైంది? చచ్చిన వాళ్ళ దగ్గరికి యేసయ్య రాదు. చచ్చి లేచిన వాడు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఎఫెసీ పత్రిక 2:1-2 వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై నీ దగ్గరికి రాదురా. అపరాధం చేత పాపము చేత చచ్చిన వారి దగ్గరికి యేసయ్య రాడు. ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసు ప్రభు లాజరుని ఏం చేశాడు? ఇంకొక లాజరు చెప్పండి. బైబిల్ ఎన్ని లాజరు ఉంది? ఎన్ని లాజరు ఉంటాయన్నాడు? ఈ లాజరు పేరు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎలియాజరు. ఎలియాజరు నుండి సమయం తీసుకోలేదు. ఒక లాజరు ధనివంతుడి ఇంటి నుండి వస్తుంది. ధనివంతుడు ఇంటి దగ్గర నివసించిన వాడు. ఆయనకి ఆహారం ఇక్కడ. ధనవంతుడు బంధం నుండి పడిన ఆహారం. ఫ్రెండ్ ఎవరంటే ఫ్రెండ్ అని చెప్తే నేర్స్. నేర్స్ ఎవరంటే కుక్క అండి. ఎందుకంటే కుక్క వచ్చి ఏం చేశారు? నేర్స్ పని ఎవరు చేస్తున్నారు? కుక్క. తిండినది కింద పడినది, నాకినది కుక్క, ఎల్లినది పాపం. ఎందుకు దేవుడు ఈయన కూడా మనల్ని ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు నన్ను స్వస్థపరచలేకపోయింది కానీ నీకు పర్వాలేదు. ఆ దాని పర్వాలేదు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన చచ్చినప్పుడు ఆయనకు దేవదూతలు తీసుకొని ఆమె చెప్పండి. చెప్పుకొని వచ్చినది ఈ పెద్దకి ఎందుకు వచ్చాడంటే లాజరు మరణం నుంచి ఏం చేశాడు? దేవుడు లేపాడు. ఎవరు లేపబడిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పాపం నుండి లేపాడు. మరణం నుండి దేవుడు నిన్ను మరణం నుంచి లేపాడు. దేవుడు చెప్పలేదు. ఎక్కడ ఏ మరణం నుంచి లేదు. పాపము నిన్ను చచ్చిపోయిందిరా. అక్కడ నుండి దేవుడిని ఏం చేశాడు? పాపము నుండి లేపిన వారి దగ్గరికి ఎవరు వస్తుంది? పాపము నుండి లేపబడలేదు. నీ
దగ్గర యేసు రాస్తే మనం అక్కడికి వస్తే వస్తాం. పెద్దవాళ్ళ చర్చ్ ఉందని కానీ ఏదైనా రాదు. ఆయన మొత్తం సభం నేను చెప్పిన నీకు అర్థం అవుతున్నాను లేదా? సోదరం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నడుస్తున్నారు కానీ పాపములు మరణించారు. యేసయ్య రక్షణతో అంగీకరిస్తే నీ లేచి లేకపోతే మాట సరిగా గ్రహించేయండి. దేవుడికి సోదరం ఎందుకు యేసయ్య పిలువబడ్డ వచ్చారంటే నా లేఖలు పెట్టి అక్కడ ఉన్నారు. ఈ చెప్పినది కరెక్ట్గా రాసినది రాయకూడదు. దేవుడి సోదరుడు ఒకటి నేను చెప్పాను అక్కడ ఏంటి ఏం చెప్పారు? సోదరుడు సీమల గురించి కాదు. ఒకటి నేను చెప్పానంటే యేసు పిలువబడ్డ వచ్చారు. అదే మొదటి విషయం. రెండు ఏం చెప్పారండి? దేవునికి సోదరం కలిగింది కాక. రెండు బెతనీయులోకి యేసు వచ్చారు. మూడు లేపబడిన వారి దగ్గరికి యేసయ్య వచ్చారు. దేవునికి సోదరం. అది ఎక్కడ అసలు బెతనియ. ఇది ముందుకు ఈ బెతనియ ఎవరిదంటే చూడండి 11వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మరియు ఆమె సహోదరైన మార్త అనువారు గ్రామమైన బెతనియాలోనున్న లాజరును ఒకడు. సరే అమ్మా, ఎవరు బెతనియా? మరియా ఆమె సహోదరైన మార్త. లాజరు లేదు. 12వ అధ్యాయం చూడండి. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరున్న బెతనియాకు. ఆమె చెప్పండి. సోదరా 11వ అధ్యాయంలో మార్త మరియా మార్త బెతనియా. 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు లాజరు బెతనియా. సోదరా చెప్పండి. ఆయన అర్థం ఇంతే. దేవుడి బిడ్డల పేరు వలన ఊరు తెలిసిపోతుంది. ఆ దేవుడి బిడ్డల పేరు బట్టి ఆ ఊరికి నీ ఉన్న చోట్ల బోల్డ్ మందులు మనుషులు అక్కడ ఉన్నారు కానీ నీ పేరు బట్టి ఈ ఊరికి ప్రత్యేకత రావాలి. కొత్తపేట అంటే కొత్తపేట చిన్న సహోదరులు మారి పేరు తెలిసి పేరు చెప్పి ఆ ఊరికి చెప్తాడు దేవుడు. కొత్తపేట అని చెప్పు. కొత్తపేటలో ఉన్న రాజు చిన్నదారున్న కొత్తపేట రాజు యేసు కొన్ని కూడా కానీ అదే దేవుడు చెప్తుంది. గాంధీ నగర్ ఉన్న పలానవతి పేరు సొంతం. కస్తూరి నగర్ ఉన్న జోడి అక్కడ దేవుడు చెప్తుంది. కొట్టప్పుడు ఉన్న మంగమ్మ అనగా దేవుడు చెప్తుంది. మంగమ్మ ఉన్న కొండ తుమ్ముడు అని చెప్పకుండా కొండ తుమ్ములు ఉన్న ఈ పేరు బట్టి ఆదేశం తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఎంత సంతోషకరమైన విషయం ఏంటి? దేవుడికి నీ పేరు వల్ల దేవుడు ఏం చేస్తున్నారు?
ఊరికి దర్శిస్తాం. అది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవ విషయము 12:2-3 వాక్యం. మార్త ఉపచారము చేసెను. ఒకటి లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్నాడు. ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. సారస్యంగా ఉంది కదా. మార్త పంచాడు. అవును కదా. కూర్చున్నారు. మరియా తాగిన పోసుతారా ఆయన అర్థం ఏంటంటే అందరికి ఒకరికొకరు ఇచ్చిన చెప్పిన పని చేయాలి. ఎవరు లేరు అందులో. మొదటి పత్రిక రోమా పత్రిక 12:3-4-7 వరకు చదవండి. ఒక శరీరములో కొన్ని శరీరంలో ఒక అవయవం లేదు. కొన్ని శరీరంలో ఏ అవయవం లేవు. ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నారు. అందరు ఉన్నారు కదండి. పలు అవయవాలు ఉంది. చదవ. ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా రావడం చెప్పట్లు కూడా వినుకోవడం. మార్త లేదు, లాజరు లేడు, మరి లేదు. హల్లెలూయా. కూడా ఉన్నారన్నమాట. అందరు ఏదో వచ్చాడు కూర్చున్నా. అదే మంచిది కదా. వచ్చి కూర్చోవడం పెద్ద విషయం. అందరు ఉన్నారు. అది టైంకి ముందు వచ్చారు. అందరికీ నీ శరీరమైన సంఘముల అవయవములు అయితే వేరే పని నీకుంది. నీకున్న పని తెలియాలి. అందరూ ఆదివారం జిల్లాలో ఆటో ఎక్కారు. ఎంత పైసా? 20 రూపాయలు ఇచ్చారు, దిగిపోయారు అంతే. ఆటో డ్రైవర్తో ఏం లేదు. అందరూ ఫ్రిడ్జ్ కూర్చున్నట్టుగా ఫ్రిడ్జ్ లోపల పెట్టి సామాన్ తీయడం, వేడి చేసి ఆదివారం మాత్రం వేడి వస్తే నీకు సంఘానికి ఏముంది? సంబంధం కట్టపాటు ఉంది. నీకున్న ఒక్కరికొకరుకున్న పనికిరే తెలియాలి. నేను ఏదైనా గట్టిగా చెప్తాను, నీకు బాగా తగ్గుతుంది. పర్లేదు చెప్పండి కదా. చెప్పకపోతే వాళ్ళు ఇంకా మట్ కెత్తే మారలేమా దూరం పడక. మీరు ఎంత చెప్తే చెప్పండి, మేము మాత్రం ఆ పాత గురించి సంఘములకు పని మాట పడితే నీ మది అయితే మది పడితే నాకు అయితే నాకు పడితే నీ చెయ్యకుండా అది రావద్దు. దేవుడు సంఘం పెరిగారంటే అన్ని పడితే నేను నోరే పట్టుకుంటే ఈ చేయి పని లేదా పని నోటి కలగడం. కడుపు పని చేయలేకపోతే గ్యాస్ట్రిక్ మొత్తం వచ్చేది. వాయి నోరు పని, చేయి పని, కడుపు పని. అప్పుడు చెప్పిన నా చేయన పని మాత్రం కనిపిస్తుంది. నేను చేయనా? అది కనిపించదు. లోపల పని జరగలేదు. కనిపించలేని వాడి లోపల ఉంది. పని చేయలేకపోతే శవం ఎవరు?
లోపల ఉన్న అవయాలు గుండు ఇంకెవరు నరాలు అది కూడా రక్తం పోలేకపోతే నీకు వచ్చినట్టుగా అదృశ్యంగా పనిచేస్తాడు. మెదడు కొన్ని దృశ్యంగా పని చేయవాడు కొన్ని అదృశ్యంగా పని చేసి మరియ పని స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఆదరణ పని అన్న తర్వాత చెప్తాను స్తోత్రం హల్లెలూయా సంఘపడులకు అందరికీ పని ఉంది చర్చ్ చిన్నగా నేను సమాన కోసము డబ్బు కూడా చర్చకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేయని ఇద్దరు సహోదరులు ముగ్గురు వచ్చి చర్చలన్నీ ఏం చేస్తున్నారు శుభ్రం చేయడం క్లీన్ చేయడం అదే సాయంత్రం వచ్చి శుభ్రం చేస్తున్నారు ఈ సంఘము ఎదగాలంటే నీ పనిని చెయ్యాలి నీ శరీరం ఎదగాలంటే అవయవాలు కరెక్ట్ పని చేయాలి కరెక్ట్ పని చేయగలిగిపోతే నా కడుపు అని అవుతుంది కడుపు పెద్దది అవుతుంది నా కడుపు ఏమవుతుంది పెరుగుతుంది ఎందుకంటే కడుపు మాత్రం పెరుగుతుంది వ్యాఖ్య కడుపు పెరగలే అందుకే చెప్పు కొందరు అలాగ పెరుగుతున్నది సోదరు కానీ అందరూ అందుకని చెప్పినప్పుడు ఏంటంటే దేవునికి సోదరం కలిగింది మాట చేసిన మరియ అక్కడ చేసిన ఒక్క సంవత్సరం మొత్తం సంపాదించిన డబ్బులతో ఖరీదుగా అది దేవుని కొరకు ఏం చేస్తున్నారు పాటలు కొడుతున్నారు సోదరులు నేను చెప్పిన మాట అంటే సంఘపడిన పని చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనగా దేవునికి మహిమ పరిచయం ఎలాగా నేను పని వాడుకో నీకు వచ్చిన పని సోదరు ఒకరికొకరికి ఏం చేశారు మార్పుకి ఇచ్చిన పని కాదు మరి ఇచ్చిన కాదు మార్పుకి లాగేసిన పని కాదు ఈ ఇద్దరికి సోదరు వేరే వేరే పని ఉంది దేవునికి సోదరు అందరూ కలిసి పరివారం చేస్తుంది దేవునికి సరే ఐదవది విషయం 12వ 3వ అప్పుడు మరియ తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు విలువైనది కాలు చేశాడు విలువైనది తుడిచేశాడు హల్లెలూయా ఆమేన్ విలువైన అత్తరు విలువైన అత్తతో ఏం చేశాడు స్తోత్రం కలిగింది యేసయ్యకి పూసినది తన తల వెంట్రుకలతో ఏం చేశాడు దేవునికి స్తోత్రం కలిగింది అది ఎక్కడైతే కాదు యేసయ్య పాదాలే చేశాడు ముఖము పైకున్నది కాదు కానీ మరి యేసయ్య కాదు అదే మరి వారి సంఘములు పాదముకి హైలైట్ ఏదో అక్కడ ఉంది అందుకే హైలైట్ లూకాసు వార్త
42వ వాక్యం చూడండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆమె చెప్పండి, పాదములు తొడగడం మాత్రం కాదు నా బాబు. కొందరు అక్కడ కూర్చుండు తోడేడు అని వాక్యం బాధ కింద వాక్యం బాగా వాక్యం నేర్చుకో. అదేంటి అక్కడ దొరకడానికి సమయం ఉందా? ఈ పోకట్లు ఉన్న 4 చిన్న సామాన్ ఉన్న కాబట్టి అది సమయం ఉందా? రాత్రి బాబు గోక్కు గోకులే చూడండి, చూడడానికి అభ్యంతరపరచలేదే. కానీ అది చూసినామంటే ఏసే కాలుని తైల పూసి తన వెడమ చూడసాడు కూర్చి వాకి కూడా విన్నలారు. వారానికి 45 నిమిషాలు అది కూడా వింటే విన్నారు లేకపోతే లేదు. శుక్రవారం బైబిల్ స్టడీ ఉంది. ఎవరికి అక్కడ కొద్ది సహోదరికి మాత్రం. ఎందుకంటే సహోదరులు ఎక్కువ వస్తున్నారంటే యేసు ప్రభు సువార్త ప్రకటించిన వారే సహోదరుల ద్వారా. అది మన సంగతులు అందరికి అవసరం లేదు. భార్యకి ఇక్కడ ఈ భార్యకి బండిని ఆవులకి బండి ఎక్కించినట్టుగా చర్చి లోపల ఎక్కించారు. ఆడవాళ్ళని ఆయన గట్టిగా చెప్తారు. నీకేమన్నారు? మీరు ఎప్పుడైనా రోబోట్ ఇక్కడ వేసారు అయ్యా? లేదు లేదు, జబ్బు వస్తే ఇదిగో ఇక్కడ వేసేయండి అయ్యారు. తల తల 5 తల శరీరం ప్రార్థన చేసాడు రెగ్యులర్ చేయాలా? నీ ఈ చెయ్యిన నిన్న పిల్లలతో చూసుకున్నారు. పిల్లలు కూడా అదే చేస్తారు. సాక్ష్యాలు చెప్పి చెప్పి బుర్ర కొట్టుకోవాల్సి ఉంటుంది. నేనే కూడా 10 వయసు అయినప్పుడు ఆడకుండా చెప్తుంది. ఒకరు కుర్ర నాన్న జంపు, కొందరి నాన్న జంపు. ఆడు రాజా ఆడు తైలం పూసిన మంచిది. వాక్యం కూర్చు కూర్చు భయపడిపోతారు. అది లేకుండా ఇది ఉండరు. ఇంకొకటి వస్తున్నారు అప్పుడే మీకు తెలుస్తుంది. అందుకని పాదపడి పైన మాత్రం వేస్తుంది. బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ స్టడీకి రాదు. అవసరం లేదు. ఏది మరి అటువంటి వాడు కాదు. దేవుడికి స్వతంత్రం. తన వెంట్రుకలతో తైలం మూసి తొడగడం మాత్రం కాదు, పాద పీడలు కూర్చి నేర్చుకో. చీకటి వస్తుంది. ఆ చీకటిని దాటిపోవడానికి వాక్యాన్ని కావాల్సిన ఇశ్రాయేలు ప్రజలు 5 నుంచి బయటకు వచ్చినప్పుడు కాలికి జూబలు తొడిగించి చేతికి ఎందుకు కర్ర? ఈ 40 సంవత్సరం ఎడారి నడిచినప్పుడు పడిపోకుండా కర్రకు పట్టు. ఈ క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగినప్పుడు పడిపోకుండా కొట్టకుండా జీవితానికి వాక్యం పట్టుకో. మా దగ్గర ఓల్డ్ పుస్తకం ఉంది బైబిల్ సంబంధం. 4000 పైన పుస్తకం ఉంది బైబిల్ సంబంధం. సోదరుడు అది ఉన్నారని అనుకోని కావదండి, బైబిల్ నేర్చుకో. బైబిల్ స్టడీ చేయకో. అది లేక దాసుని దగ్గర నుండి నేర్చుకో. దగ్గర నుండి మరి నేర్చుకున్నారు పాదం కింద. మరి 3వ ఎక్కడ పాద కింద వచ్చారు. యోహాను సువార్త 11:32. మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండునని హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రభువా ఇక్కడ ఉండిన
హల్లెలూయా. ఈరోజు సంఘం వెళ్ళారా మరి అని చెప్పారు, మాట అని చెప్పారు కదా. లాజరు చనిపోయిన విషయం ఫస్ట్ అని చెప్పారు. మార్తా వెళ్ళి చెప్పింది. యేసు ఆ. మార్తాను ఆ. తన సహోదరిని ఆ. అతడు ప్రేమించెను. ఆ. అతడు రోగి ఉన్నాడని ఆ. యేసు వినినప్పుడు అది కాదమ్మా సోదరు 11వ అధ్యాయం 27 ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మరి కదలేదు, ఎందుకు కదలేదు? ఎందుకు కదలలేదు? మరీకి వంట తెలుసు, మార్తకి వంట తెలుసు. వంట తెలిసిన వాళ్ళు పరిగెత్తది, వాక్యం తెలిసిన వాక్యం తెలియలేదు వాడు ఏమవుతున్నారు? యేసు దగ్గరికి పరిగెత్తుతున్నారు. నేను మాత్రం వంట తెలిసింది కాబట్టి యేసు దగ్గరికి పరిగెత్తి వాక్యం తెలిసిన వాళ్ళు మరిగే చేస్తున్నారు. ఈ పెద్ద సమస్య వచ్చినప్పుడు మరిగే కదలలేదు. మార్త ఏం చేశారండి? చెప్పండి 23-24 వాక్యం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. సూపర్. ఈ మాట కంటే మరియ వలన వాక్యం తెలియని వాడు ఎవరు లేదని చెప్తుంది. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నారు. మార్త కంటే ఎప్పుడు లేస్తుంది? యేసు చెప్పారు. యేసు చెప్పలేదు. యేసుకి ఇప్పుడే వాక్యం తెలియని వాడు మార్తాకి భవిష్యత్తులో వాక్యం తెలిసిన బిడ్డకి తెలిసి ఇప్పుడు జరుగుతుంది. వాక్యం తెలియని వాడు అంత్యదినం వచ్చినదే. అదేంటి విశ్వాసమా వారి నిరీక్షణ? ఏసయ్య విశ్వాసం చెప్తే ఆమె నిరీక్షణ చేయలేదు. ఈ వాక్యం తెలియని వాడికి ఏముంది? నిరీక్షణ. వాక్యం తెలియని వాడు విశ్వాసం. విశ్వాసం ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలియదు కారణాలు బాకీ కాయమాలో కొంచెం చొట్టపట్ట కొరుగోంది. బాకీ తెలియని వాడిని ఏమవుతున్నారండి? ఇటువంటి అయిపోతుంది, సడమతం అయిపోతారు. బాకీ కాయ పిల్ల కొడుకు సెడిపోతే కొరువు దేవుడు వాక్య జరిగిన దేవుడు వీళ్ళు కాపాడుకోండి. కూర్చి అందరూ చెప్పాలి. మన పాట ఎప్పుడైనా పాట ఉంది కదా, నేను ఎప్పుడు పాడలేదు ఒక పాట ఉంది సార్. ఏ పాట తెలుసా? నీకు తెలియదు, నాకు తెలియదు. సుధిపాత్రుడా స్తోత్రాదుడా నీ వాక్యమే సందేశ
త్రావకి వాక్యం లేకుండా బ్రతుకుంటుంది. అన్న పాట మంచిదే, అన్న భాష ఎప్పుడో మంచిదే, దానికంటే మించిన వాక్యమే. వాక్యం ఉంటే వాక్యం ఉంటే నీకు ఆగిపోదు. వాక్యం ఉంటే గెలవడానికి శక్తి కలిగినది. హల్లెలూయా. మనకి పరిగెట్టలే. యేసు వచ్చినప్పుడు కూర్చున్న కాళ్ళ కింద కాళ్ళ కింద పడి ఏం చేశాడు? ప్రభువా నీ ఇక్కడ ఉంటుంది నా సహోదరుడు ఏమవరు. అప్పుడు యేసు ఏం చెప్పాడు? ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నేను ఇక్కడ ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. మాటలని సాక్షి చెప్తున్నా, అదే చెప్పడానికి నేను తీసుకోవట్లేదు. జీవితంలో వాక్యం ఎదిగితే పాదం నుండి వాక్యం నేను విక్రమలోకి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో 30 మంది మాత్రం వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు బైబిల్ స్టడీ ఎప్పుడు ప్రారంభించారో అప్పటి నుండి సంఘం కూడా ఇది అని కూర్చొని నీ చర్చకి వెళ్తున్నారే, కూర్చున్నారే, వాక్యం విన్నారే, వెళ్ళిపోతున్నారే. కానీ జోడి పాస్టర్ వాక్య పరిచయం నేర్పించినప్పుడు నీకు ఇంకా క్రీస్తులు ఎదగాలని ఒక ఆశ లేకపోతే గుంపులు గోవిందా ఏదో అయ్యగారు రమ్మన్నారు, వచ్చేసి ఎలా మోహన్ చూపించేది కూడా. అది కాదు క్రైస్తవ జీవితం. ఎదిగి రావాలి, ఇంకో వాక్యం వినాలి, ఇంకో వాక్యం వినాలి, ఇంకా ఆత్మీయంగా ఏమవుతుంది. కాబట్టి ఆ రోజు చెప్పిన సాక్షి మీరు విన్నారా? 25 రోజు ఆడ డబ్బులు ఇచ్చి అందరికి ఏం చేశారు? బట్టలు ఇచ్చారు. ఇవన్నీ సంవత్సరమైన వాక్య పరిచయం చేశారు. ఒకసారి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చారు, కానీ వేరే ఒక్క రూపు కూడా నేను అది ఆశించలేదు, వెళ్ళి అడగలేదు. అడిగినందుకు వెళ్ళలేదు. నాకు పని నన్ను పంపించిన వాడు ఆడాను దేవుడా. నేను ఎవరు వెళ్ళలేదు, దేవుడు అడిగే తోటి పని ఎవరి దగ్గర ఏం చేయదు. అడిగిన వాడికి అడగలేదు, అడిగేది వాడికి అడిగితే ఏం చేయదు. అడిగిన వాడికి అడగకుండా అడగలేని వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఇప్పుడు ఆయన స్థితి మారింది కదా. 20 మందికి బట్టలు కొనడానికి మనసు వచ్చింది. సమయం అయింది, 11 అయిపోయింది. సమయం 1 గంట తాగల అంత చాలా అవసరం లేదు. 4 నిమిషాలు విధికి సరిపోతుంది. దేవుడికి సోదరు. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఒకటి అది మనమే చదివి అదే చదవండి. ఒకటి కూడా చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు కూర్చున్నా ఏం చెప్పలే సోదరు. నేను చివరికి చెప్తానని చెప్పారు కదా.
జరిగింది. లాజరు ఎందుకు అక్కడ కూర్చున్నాడంటే లాజరు నోరు తెరవలే. ఎందుకంటే ఎవరికి జరగలేని సంగతి ఆ జీవితంలో జరగలేని సంగతి ఆయన జీవితంలో జరిగినప్పుడు జరిగించిన బాగా అక్కడ కూర్చున్నప్పుడు నేర్పిన వాడు అక్కడ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏసి చెప్పాలి చెప్పడానికి కాబట్టి చాలా అందం కలిగిన చోట మీరు చూస్తే ఎవరైనా మాట్లాడుతున్నా కన్ను తిప్పకుండా ఏం అంటే ఆ యేసు 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 అక్కడికి మరణ నుంచి లేపాడు. ఆ కప్పు కొట్టిన శిబిని లేపిన పిలుపు పిలిచినప్పుడు సమాధి లోపల నుండి ఎలా వచ్చింది? కట్టుకొని ఎలా వచ్చిందమ్మా? సమాధి నుంచి ఎలాగొచ్చాడు? తన నుండి పాలు వరకు ఏం చేశాడు? ఎలాగొచ్చింది? గెంతుకొని వచ్చాడట. ఎగిరి వస్తాడు. ఒక్క దీనికే వచ్చాడు. లెక్క లెగిసి బయటకు వచ్చింది. కట్టుతో ఉన్నది కాబట్టి నిలబడి కట్టుంది బాగుందా? బాగుంది. కానీ ఏం చేయను? చెయ్యి పడింది. అంగవైల్యం అంగవైల్యం ఆత్మీయ అంగవైల్యం. చెయ్యి కాలు ఏం చేయలేదు. నోరు మాత్రం బాగుంది అంటే బాగుందా? ఎక్కడికి పడికెళ్ళాడు ఇద్దరు. నీ కాలు పడింది చెయ్యలేదు ఇద్దరు. చెయ్యంటారు చెయ్యలేదు ఇద్దరు కట్టాలి. ఎవరైనా కట్టేసి ఇచ్చారు. అందరు నా దగ్గర నేను ఎవరో కట్టారు. ఎవరు కట్టారు వాళ్ళు నింపమని చెప్పారు. ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? నిన్ను ఎవరు కట్టారు? బ్రతికినానికి మాట వచ్చింది కానీ ఏం చేయలేదు. ఆ శరీరంతో శ్రీ ఎస్ఐ కోసం నడవలేదు. చెయ్యి పడిచారు. క్రియలు ఏం చేయట్లేదు దేవుని కోసం. ఏ క్రియలు? బాబు నేను ఎక్కడ చెప్తున్నారే ఆ వాక్య నీతి నాకు సంబంధంతో చెప్తే మాత్రం ఆత్మీయ ఎదుగుదల బ్రతికించాడు. ఓకే నోరు పని చేస్తున్నారు. చెయ్యి కాలే చేయలేదు. అది కూడా పని చేయాలి. శరీరం మొత్తం పని చేయాలి. ఎవరు నిన్ను నేర్పిన వెళ్ళిపోతానండి. ఎన్ని రోజుల తర్వాత లేపారు? ఎందుకు 3వ రోజు లేసాడు? నీ అతిథి నీళ్ళు ఇచ్చేది మొత్తం నాన్నగారు తాగలేదు. నేను ఇచ్చాడే అయ్యగారు నాన్నగారు మొత్తం తాగలేదు. సోదరు దీనికి నేనేం చెప్పాను? నాన్నగారు చేసాడు. మీకు ఒక సిద్ధాంతం చీకటికి నడవదు. అక్కడ దెయ్యం ఉంది. వెలుగులు కూడా దెయ్యం ఉంది. 4 రోజులంటే ఉందండి. 4 రోజులంటే అది అర్థం. మీకు కొన్ని సిద్ధాంతం ఉంది. ఏంటి సిద్ధాంతం? సమాధి చేసిన తర్వాత స్నానం చేయకుండా ఇంటికి అడుగుతారు. అందుకే సమాధి కాడ కూడా బాగా స్నానం చేసి లోపలికి ఈ పాత్ర స్నానం చేసి వచ్చారు. స్నానం చేయాల్సిన సందర్భంలో స్నానం చేయరు. పనికి రానప్పుడు స్నానం చేసి వచ్చారు. ఓకే కానీ సమాధికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నీళ్ళతో కూడా తిండి లోపలికి రాదు. సమాధి చేసి వచ్చారు. ఇంటికి వచ్చారు. తినేసిన పడుకున్న యేసు తెలిసి కదా కట్టుంది. అది కాదు. సిద్ధాంతం అంటే 4 రోజుల వరకు ఏమవుతున్నారు? సవకాలు సవార్పుల్లి తినడానికి నేను 4 రోజులు తిరిగి వచ్చారు.
కొందరు కళ్ళలో కళ్ళ చూసి వచ్చేస్తాయి సచ్చిన ఎవరది? ఆ అమ్మ వచ్చినట్టు చచ్చిన అమ్మ నీ అమ్మ కదా దెయ్యం రా. చచ్చిన వాడు ఎవరు రాదు వస్తారా? కొందరు కళల్లో దర్శనాలు రాదు నీ చెప్తున్నాను మరి అంటే ఆ ధనివంతుడికి పిలిచి సాక్షి ఎవరు నాలుగు ధనివంతుడు చనిపోయారు. ఆయన ఏమైంది నరకానికి రాస్తే యాదవ స్థలం నుండి చెప్పారు. ఇక్కడ నాగరికి ఏం చేయాలి అప్పుడు అభివృద్ధి పని చెప్పారు. బేస్ చెప్పారు ఇక్కడికి అక్కడికి వెళ్ళదు అక్కడికి అని చచ్చిన వాడు అక్కడికి వెళ్ళదు. చచ్చిన వాడు ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికి వెళ్ళదు. అక్కడికి వచ్చిన వాడు ఇక్కడికి వస్తాడు. ఇక్కడ వచ్చిన వాడు అక్కడికి పంపించదు. ఇక్కడ అక్కడ వచ్చిన వాడు ఇక్కడ అదే అన్ని దెయ్యం ఎవరు మొత్తం కొందరు మొత్తం కాదే సమయం పోతుంది. కొందరికి విసిగిపోతుంది. నేను అది 3 రోజులు వాస నేను తల్లి తినకుండా వచ్చాను. దేవుడు ఇప్పుడు దేవుడు వండి దేవుడు వండి కరెక్ట్ సమయం వస్తాయి. వచ్చాడు అడ్డెక్ట్ రిపేరు చచ్చిపోతున్నప్పుడు ఏం పట్టాలి? దాన్ని పుట్టిన సామాన్య పేరండి. ఆ రోకలు పెట్టాలి. నోట్లు ఏం చేయాలి? బ్రతికినప్పుడు పెట్టరు నోట్లు. అన్నం ఉడికి పెట్టరు. బతుకున్నప్పుడు మెతికి అన్నం పెట్టరు. చచ్చేటప్పుడు బియ్యం నోట్లో పెడతారు. సావరా నాయన బియ్యం తిని సావు. ఆ లెగిసిన సామాన్ లెగిసి కొడతారు. బయటికి ఒక్క పిలుపు పిలిచినప్పుడు హల్లెలూయా పిలిచినప్పుడు ఆ చచ్చిపోయిన లాగా రాలే వేరే రాకూడదు కదా ఆడు ఈ రాజు అంటే ఎందుకంటే ఆ రాజు సమాధికి దగ్గరికి వేసేది ఆడకి రాయకి దగ్గర అందుకంటే సోదరం సోదరం ఆడ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. అడిగి వెళ్ళిపోయారు. ఈ రాజు బయటకు రావాలి. సోదరం చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఈ రాత్రికి దేవుడు లేకపోయారు. ఈ రాత్రి 10 దినముల తర్వాత మళ్ళీ నా మాట కూర్చొని ఏంటంటే ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? లేచి కూర్చి కూర్చున్నాడు. లేకపోబడిన వాడు ఎక్కడ కూర్చోండి? ఆదివారం లేచిన రోజు కదా. ఆదివారం ఏసే లేచిన పునీతులం ఉన్నది నేను కదా. ఎక్కడ కొందరు పనిని అవగొట్టేసి అప్పుడు నిద్రని తీసిన తర్వాత అది మీరే చూసుకో. కొన్ని ఆలస్యమైన వచ్చి కూకుతున్నారు కదా పనిని అవగొట్టేసి మొదలుస్తుంది. బాకీ ముగిస్తున్నారు. కళ్ళ మూసుకొని ఈరోజు దేవుడు నీతోని మాట్లాడితే, దేవుడు నీ మనస్సాక్షిని తాకితే, దేవుడు వాక్యం నీ హృదయంలో గుంచితే దేవుడు సమర్పించండి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన వాక్యం స్తోత్రం. మాకు మా బిడ్డలకు మార్పు చేయాలి. నాకు జరిగాలి, నా బిడ్డలకు జరగాలి. అలాంటి గొప్ప కార్యం జరిపించిన స్తోత్రం. చెప్పబడిన వాక్యం మా జీవితంలో దేవుడు మార్పు చేసిన స్తోత్రం. అందరి యేసు నామములో అడిగి పెట్టుకున్నారు తండ్రి.
అందరు లేచి నిలబడండి, పాట పాడండి, అప్పుడు కాడికి